నమస్కారం, సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. చాలా మందికి శృంగార విజ్ఞానం గురించి ఏమీ తెలియదు. మరి ఇలాంటి వారికి లైంగిక విజ్ఞానం లేకపోవడం వల్ల దాని వల్ల కలిగే అనుభూతులు గాని అనుభవాలు గాని చవి చూసుండరు. దంపతుల్లో లైంగిక విజ్ఞానం ఎంతవరకు అవసరం, దాని వల్ల కలిగే లాభ నష్టాలేంటి, ఇలాంటి వాటన్నిటి గురించి వివరించడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, స్త్రీలలో మధురమైన అనుభూతులు కలగడానికి ప్రధానంగా తోడ్పడే అంశాలేంటి? ఎట్లయినా సరే శృంగారంలో ఒక చక్కని థ్రిల్ పొందాలంటే, మధురమైన అనుభూతి పొందాలంటే ప్రధానమైనది మనస్సు. ఆ మనస్సులో ముందు ఆ అనుభూతిని పొందేటువంటి ఆ స్పందన ఉండాలి. ఏది చేసినా ఇప్పుడు ఉందనుకోండి, భర్త ఎంతో ప్రేరణ చేస్తాడు, ముద్దులు పెట్టుకుంటాడు, కౌగిలించుకుంటాడు, ఏదో చేస్తాడు. చేసిన ఆమెకి భర్త మీద క్రేజ్ లేదనుకోండి, మనసు పడదనుకోండి, ఏముంటుంది? ఏముండదు. అదే మనసు పడ్డవాడితో ఆమె ముద్దు పెట్టుకున్ననుకోండి, ఎక్కడికో వెళ్ళిపోతుంది మనస్సు. హృదయం ఎక్కడ ఏదో అయిపోతుంది. ఎందుకైంది? అంత మధురమైన అనుభూతి ఎక్కడి నుంచి కలిగింది? ఆ స్పందన వల్ల, ముద్దు వల్ల కాదు. అన్నిటికంటే ముందు మనస్సు మూలం. అంటే మనస్సులో ఆ రెండో మనిషి మీద ఒక రకమైన క్రేజ్ ఉండాలి. అలాగే మనసులో నేను సెక్స్ని, సుఖాన్ని సొంతం చేసుకోవాలి, నేను హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హుషారుగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, దీంట్లో ఒక మధురమైన థ్రిల్ పొందాలి అనే భావం ఆమెలో కలగాలి. అంటే మనసు మూలం. ఆ మనసుపై తర్వాత ఇక అక్కడి నుంచి ఇక ముద్దులు, కోగిలింతలు, హగ్గింగు వీటన్నిటిలో ఎక్కలేనిటిది ఉంటుందన్నమాట. అంచేత మనసు ప్రధానమనేది మాత్రం ముందు గుర్తించాలి. మనసు పడకుండా నన్నేదో చెయ్యాలి, నా భర్త నన్ను ప్రేరేపించాలి. చాలా మంది అనుకుంటారంటే నా స్త్రీలు నన్ను ప్రేరేపించాల్సిన బాధ్యత భర్తది, నా సుఖం కోసం భర్తది అంటారు. కాదు, టోటలీ రాంగ్. భర్త కేవలం ఆవిడ మనసులో ఉన్న దాన్ని ప్రేరణ పెంచుతాడు అంతే. ప్రేరణ మాత్రం ఆమెలోంచి రావాలి, తనలోంచి కావాలన్నమాట. సెల్ఫ్ మోటివేషన్ అంటాం. ఆ సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే ఎవరు ఏం చేసినా వేస్ట్. అంచేత గుర్తించాల్సింటే ముందు నేను సమాయత్తం కావాలి, నా మనసుని అలా చేసుకోవాలనేది కావాలన్నమాట. డాక్టర్ గారు, జీ స్పాట్ అంటే ఏంటి, దాని గురించి ఏమైనా తెలియజేస్తారా? జీ స్పాట్ అనేది స్త్రీలలో యోని మార్గం లోపల ఉంటుందండి. ఇప్పుడు యోని రంధ్రం ఉంటుంది కదా, ఈ యోని రంధ్రానికి పై భాగంలో జస్ట్ 1 ఇంచ్ యోని మార్గం లోపలికి చేయబెడతాం. ఇక్కడ చేపెట్టి ఇలా ఇలా అలా జస్ట్ ఇలా ఇలా అంటుంటే అక్కడ నరాలు కొన్ని ఉంటాయి. అక్కడ నరాలు మన మూత్రం వచ్చే నాళం చుట్టూత నరాలు, కామనాళ్ళు చుట్టుకుంటాయి. ఒక పొద అల్లినట్లుగా ఉంటాయి, చుట్టూతో వైరు చుట్టినట్లు ఉంటాయి. ఎప్పుడైతే వేరు కొనిచ్చేసి అలాగేలా అంటుంటే ఆమెలో ఆల్రెడీ కామపరమైన భావాలు ఉంటాయి కదా, ఈ ప్రేరణతో కామనారాలు స్పందించి ఒక చక్కని అనుభూతి కలిగిస్తుంది. దాన్ని జీ స్పాట్ అంటారు. జీ స్పాట్ని ప్రేరణ కలిగించకుండా సెక్స్లో పాల్గొంటే అది చాలా వరకు అసంపూర్ణ లెక్క. మామూలుగా ముద్దులు, కోగించులు, చనుమలను ప్రేరేపించడం, క్లైటోరిస్ ప్రేరేపించడం, లేకపోతే మొత్తం ఏరియా అంత పైన యోని గ్రంథంలో చేయడం, ఇవన్నీ మామూలుగా బాహ్య రుచులు 4 ప్లేలో ఉంటాయి. ఈ 4 ప్లేలో ఫైనల్ టచ్, ఫినిషింగ్ టచ్ ఏంటంటే జీ స్పాట్ని ప్రేరేపించడం. జీ స్పాట్ని ప్రేరేపించినట్టయితే ఇంకా ఆమె తట్టుకోలేదు, వెంటనే భర్తను పైకి వచ్చి సెక్స్ ఏముంటుంది అన్నమాట. అప్పుడు పురుషాంగం టచ్తో మరింత ఇదిగా ఉంటుంది. అంటే జీ స్పాట్ అనేది ఒక చక్కని అనుభూతిని కలిగించేది యోని మార్గం లోపల ఉంటుంది. వేలు పెట్టి కొంత స్త్రీలు అంటే మగవాడు వేలు పెడితే వేలు పెడుతున్నావు ఏంటి అంటారు. వాళ్ళు తెలియక, దాని గురించి దానిలో ఉన్న రుచి తెలియక వాళ్ళు వేలు పెడతారేంటి, చండాలం అంటుంటారు. అంచేత ప్రతి ఒక్కరికి జననేంద్రియాల విజ్ఞానం కావాలి. జననేంద్రియాల విజ్ఞానం ఎవరికి ఉంటుందో వాళ్ళు సెక్స్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు. డాక్టర్ గారు, దంపతుల మధ్య అసంతృప్తి కలగడానికి, గొడవలు రావడానికి లైంగిక విజ్ఞానం లేకపోవడమే కారణమంటారా? కాదండి, ఏమాత్రం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే స్త్రీ యోని లోతు ఎక్కువగా ఉండి మగవాడు పురుషాంగం పొడుగు తక్కువగా ఉంటే దానివల్ల అసంతృప్తి కలుగుతూ ఉంటారు. చాలామంది అనుకుంటారు.
అందుకోసం మగవాడు తన పురుషాంగం చాలా పొడువుగా ఉండాలనుకుంటాడు. ఒట్టిది, అది కేవలం అపోహ మాత్రమే. జననేంద్రియాల అసమతుల్యత అనేది కరెక్ట్ కాదు, అది అపోహ మాత్రమే. మెయిన్గా ఒకటి ఫస్ట్ మనసు పడటం. మనసు పడాలి, ఎదుటి వాళ్ళ మనసు పడాలి, మనసు పారేసుకోవాలి. ఆ మనసు పడి మనసు పారేసుకున్నప్పుడు వాళ్ళకి అక్కడ అతను ఏం చేసినా సరే, ఒక అబ్బాయి చేసినా, అబ్బాయిని అమ్మాయి చేసినా వాళ్ళు దాంట్లో థ్రిల్ పొందుతారు. ముందు కావాల్సిన ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఎంతో మోజు, నువ్వంటే నాకు ఎంత క్రేజ్. ఇంకా అలా అన్నప్పుడు ప్రతి స్పర్శ వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తాయి. అంతేగాని జన్నేంద్రియ కేవలం ఒక సెక్స్ జరగడానికి కేవలం ఒక స్థలాలు మాత్రమే, అంతే, అంతమించేం కాదు. చాలామంది యోని లోతుకు ఉండి పురుష పొడవు, యోని పొడవు, యోని వెడల్పు, యోని సన్నం, యోని అనుకునేవి అన్నీ కరెక్ట్ కాదు. అసలుదంతా కూడా మనసులో ఉంది. అలాగే ఫోర్ ప్లేలో ఉంది, అది గుర్తించాలి. ఫోర్ ప్లే ప్రతి ఒక్కరు మాత్రం ఫోర్ ప్లేని మాత్రం బాగా గుర్తించాలండి. మన భారతదేశంలో చూస్తే నా ఉద్దేశం 150 మందికి అసలు ఫోర్ ప్లే అంటే ఏమిటో కూడా తెలియదు. ఎప్పుడు కూడా ఫోర్ ప్లేలో వాటిని స్టిమ్యులేట్ చేయడం కూడా చేయరు, నేరుగా సెక్స్లో పాల్గొంటారు. ఇంకేంటండి సెక్స్లో వాళ్ళకి అనుభూతి. అందుకనే ఆ సెక్స్లో తగిన థ్రిల్ పొందరు కనుక దంపతుల మధ్య స్పర్ధలు కూడా వస్తాయి. అందువల్లే ఎప్పుడైతే సెక్స్లో థ్రిల్ పొందుతారనుకోండి, ఆ స్పర్ధలు రావు. ఆ సుఖం ఇప్పుడు అనుభవించారు, ఒకరి కోసం నీ సుఖం కోసం నేను, నా సుఖం కోసం నువ్వు అన్నట్లుగా ఉండేటికల్లా వాళ్ళు చక్కగా వాళ్ళ మధ్య చక్కని సమన్వయం కుదురుతుందన్నమాట. అంచేత సరైనటువంటి విజ్ఞానం ఉండాలి. అంతేగాని జన్నేంద్రియాలు సరిగ్గా సరిపడిపోవడం కాదు, అది టోటల్లీ రాంగ్. డాక్టర్ గారు, పురుషుల్లో వీర్యస్ఖలనం ఉన్నట్లు స్త్రీలలో కూడా ప్రత్యేకంగా స్ఖలనం ఉంటుందంటారా? ఉండదండి, స్త్రీలలో ప్రత్యేక స్ఖలనం ఏమీ ఉండదు. స్త్రీలలో మగవాళ్ళైతే వీర్యం అంటే వీర్యంలో వీరి ద్రవం ఉంటుంది, వీరి కణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలా ప్రత్యేకంగా కేవలం సెక్స్ టైంలోనే అది కారుతుంది మగవాళ్ళ వీర్యస్ఖలనం. ఆడవాళ్ళలో ఏంటవుతుందంటే సెక్స్లో పాల్గొనే ఎక్సైట్మెంట్, ఆ కామోద్రేకంలో ద్రవాలు కాస్త ఊరుతాయి. మామూలుగా ఊరి ద్రవాలు, ప్రత్యేక ద్రవాలు కాదు. నోట్లో లాలాజలం ఊరి నోరు ఎలా తడిగా వస్తాయో ఆడంగానే యోనిలో ఎప్పుడు ద్రవాలు, ఆ ద్రవాలు కొంచెం ఎక్కువ ఊరుతాయి. అంటే వీర్యస్ఖలనం ఆడవాళ్ళలో వీర్యస్ఖలనం అనేది ఉండదు, కేవలం ద్రవాలు మాత్రమే ఎక్కువగా ఊరుతాయి. అవి కూడా ఎప్పుడు ఊరేవే కొంచెం ఎక్కువ అవుతాయి. సెక్షువల్ ఎక్సైట్మెంట్ కానీ వాళ్ళ థ్రిల్ అంత ఎక్కువ ఉందంటారు. ఎప్పుడైతే మనసు ఆర్గజం క్లైమాక్స్ కెడుతుందో లోపల యోని మార్గం లోపల ఉన్నటువంటి కండరాలు అన్నీ కూడా ఒక వైబ్రేషన్స్కి లోనవుతాయి. ఎంత వైబ్రేషన్స్ వేస్తే 0.8 సెకండ్ ఒక వైబ్రేషన్ వస్తుంది. సెకండ్ కూడా 0.8 సెకండ్ వైబ్రేషన్ నుంచి ఆ జుమ్మంది నాదం అన్నట్లుగా ఆ నరాలన్నీ మొత్తం అన్నీ కూడా కండరాల నుంచి మొత్తం విచరగల మనిషి షేక్ చేసి పారేస్తుంది. బాడీని షేక్ ఆ మధురమైనటువంటి ఆ షేకింగ్ వాళ్ళకి ఎక్కలేని థ్రిల్ ఇస్తుంది. అదే అనుభూతి, అంతేగాని వీర్యస్ఖలనం లాగా ఉండి కాదు. బాడీలో వచ్చే వైబ్రేషన్స్, మైన్యూట్ వైబ్రేషన్స్, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ కుదిపేస్తుంది మనిషి కుదిపేస్తుంది, మనసును కుదిపేస్తుంది. ఆ రోజు ఎక్కడలేని థ్రిల్ని కలిగిస్తుంది. డాక్టర్ గారు, ముందుగా ఒకళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నా వయసు 80 సంవత్సరాలు, నా భార్య వయసు 72 సంవత్సరాలు. మీరు నమ్మకపోవచ్చు కానీ మేమిద్దరం రోజు రాత్రిపూట బెడ్ మీదకు చేరిన తరువాత దాంపత్య సుఖాన్ని చక్కగా పొందుతాము. కానీ లైంగికంగా కలవడం కుదరదు. అంగంలో పటిష్టత లేదు కానీ శరీరాలు దగ్గరవడంతో చక్కని అనుభూతి పొందుతాము. ఒకరినొకరం ప్రేరేపించుకుని లైంగిక సుఖాన్ని పొందుతాము. లైంగిక సంబంధం లేకుండా ఇలా శృంగార సుఖాన్ని పొందడం మాకు వింతగా అనిపిస్తుంది. ఆయన అందులో థ్రిల్ మమ్మల్ని సంతోషపరుస్తోంది. ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. మనం చాలాసార్లు చెప్తున్నాం అండి, సెక్స్లో హాయి సుఖం అనేది ఎక్కడ ఉంది? ముఖ్యంగా సెక్స్లో హాయి సుఖం అనేది మొదటిది మనస్సు, రెండోది స్పర్శ, మూడోది లైంగిక కలయిక. ఈ ఇద్దరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 70 ఏళ్ళు పైపడేవాళ్ళు, 70-80 వచ్చేసేవాడికి ఆయన సెక్స్లో మంచి థ్రిల్ పొందుతున్నారు. ఎలా పొందుతున్నారంటారు? వాడు మనసులో కలవాలి, సెక్స్ సుఖం పొందాలి, హాయిగా ఉండాలి. అబ్బా నాకు తెలుసు, ఆ సుఖం తెలుసు, అది అలా ఉంటుందని ఆ మనసులో ఊహించుకుని ఫ్యాంటసైజ్ చేసుకుంటూ ఆ మనసు కావాలి తాతాలాడుతున్నారు.
అక్కడ మనసులోంచి వాళ్ళకి వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటి వాళ్ళకి స్పర్శ ఎక్కడికి పోతుంది, నరాలు ఎక్కడికి పోతాయి. అదే చక్కగా కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుని కళ్ళు కలిపి చూస్తుంటే ఆ కళ్ళల్లో ఆ కైపును చూసి వాళ్ళకి ఇంకా కైపు వస్తుందన్నమాట. ఆ కైపు వస్తుంటే ఎక్కడలేని హాయి కలుగుతుంది. ఇక మూడోది కేవలం శారీరక కలయిక. ఆ శారీరక కలయిక లేకపోయినా కనీసం వాళ్ళకి నీ సెక్స్ సుఖం పొందాలనే తాత వాళ్ళ శారీరకంగా కౌగిలించుకోవడంలోనే శారీరక సుఖం పొందేట్లు అవుతుంది. మీకు తెలుసు ఇదో స్త్రీలలోనండి అసలు సెక్స్లో పాల్గొనకుండా కూడా కేవలం కలయిక కౌగిలింతలోనే వాళ్ళకి ఎక్కడలేని స్పర్శతో వాళ్ళ ఆర్గజం సుఖప్రద పొందుతారు. కేవలం మనసు పడి కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుని ఇద్దరు గట్టిగా కొడితే హగ్గింగ్లో ఎక్కలేని హాయిని అనుభూతిని సుఖప్రద పొందుతారు. అదే ఇప్పుడు ఈ వృద్ధ దంపతులు ఆ దాన్ని ఇక్కడ పొందుతున్నారు. అంచేత కావాల్సిన ఎంత వయసు వచ్చినా సరే నాకు అంగం గట్టిపట్టలేదు కదా, ఇంకా అయిపోయింది లైఫ్ అయిపోయింది అని ఒక నెగిటివ్ యాటిట్యూడ్, నా బతుకైపోయింది, నా సుఖం అయిపోయింది, నాకు ఏమీ లేదు అనుకుని ఆ రంగా నెగిటివ్ థింకింగ్లో వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు. నేను ఇప్పటికీ యంగే, నేను స్పర్శతో ఆనందం పొందుతాను, హాయి పొందుతాను, మనసు ఉంది, నా మనసులో కోరిక ఉంది, నా కోరికలు చేస్తానని అక్కడ సెక్స్ చేయలేకపోయినా కూడాను ఆ మనసును పంచుకొని ఆ కౌగిలింతలో ఆ హగ్గింగ్లో ఒక రకమైన మధురమైన అనుభూతిని పొందుతున్నారు, స్పర్శలు పొందుతున్నారు. అది అందరూ తెలుసుకోవాలి. యాక్చువల్గా వీళ్ళు చాలా దగ్గర వాళ్ళ అనుభూతిని. అంచేత సెక్స్లో సుఖం అంటే కేవలం లైంగిక కలయికే అని కూడా తప్పు. లైంగిక కలయిక లేకుండా కూడా ఎక్కలేని హాయినుడు ప్రియులు ఉంటారండి. కొత్తగా ప్రేయసీ ప్రియులు ఉంటారు. వాళ్ళకి పెళ్లి కాకపోయినా సరే వాళ్ళు ఇద్దరులా పక్కన కూర్చుని హగ్గు చేసుకుంటూ వీళ్ళ బొగ్గని దానికి వాళ్ళ బొగ్గని అమ్మాయి తల్లి దగ్గరికి ఆనందించేసి అలా కూర్చుంటే వాళ్ళు ఒకళ్ళు మైమరిచిపోతారు. సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎంత అనుభూతిని పొందుతారో ఇద్దరు ఒక్క పక్కన కూర్చొని వాళ్ళిద్దరు ఒకరి చేతులు పెట్టి కూర్చున్నప్పుడు వాళ్ళు అంత అనుభూతిని పొందుతారు. అంత అంచేత కావాల్సినండి మనస్సు, స్పర్శ టచ్. ఆ టచ్ అనేది బాడీ శరీరం అంతా పులకిస్తుంది. ఆ పులకింత వాళ్ళ మనసులో ఎక్కడైనా హాయిని ఆనందాన్ని కలిగిస్తుంది. పులకింత ఇప్పుడు మనసు హాయిని ఆనందాన్ని కలిగిస్తాయి. అంటే ఇప్పుడు వృద్ధ దంపతులు అదే జరుగుతుంది. అంచేత ఎవరైనా పెద్దవాళ్ళు అయిపోయిన వయసు వెళ్ళిన వాళ్ళు నేను సెక్స్లో పాల్గొనలేకపోతున్నాను, నా బతికైపోయింది, నేను వేస్ట్ ఫీల్ అయిపోయానే, నేను సుఖం సుఖం వెళ్ళిపోతాను అనుకోసం లేదు. వాళ్ళు రెండో రకంగా చక్కని అనుభూతిని పొందొచ్చు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, మాకు పెళ్ళై 10 సంవత్సరాలైంది. ఒక బాబు పాప ఉన్నారు. ఇద్దరం శృంగారంలో బాగానే ఎంజాయ్ చేస్తాము. ఇటీవల మా వారు నా యోని లూజ్ గా ఉంది అంటున్నారు. వారికి శృంగారం ఎలాంటి థ్రిల్ లేదు అంటున్నారు. యోని మార్గం టైట్ గా మారాలంటే నేనేం చేయాలో సలహా చెప్పండి అంటున్నారు. యోని మార్గం లూజుగా ఉన్నట్లయితే ఏం చేయాలనేది మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. పెల్విక్ విజనల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏంటనేది మనం ఒకసారి ప్రీవియస్ ఎపిసోడ్ చూసినట్టయితే దానికి చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం పెల్విక్ విజనల్ ఎక్సర్సైజ్. అలాగే ఇంకా లూజ్ ఎక్కువ ఉన్నట్టయితే కాల్పో పెర్నియార్ఫే సర్జరీ చేయొచ్చు. అలా చేసినట్టయితే ఆరంగా కూడా టైట్ చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా రతి భంగిమను మార్చి చూసినట్లయితే స్త్రీ యాక్టివ్ పార్ట్ తీసుకుని సెక్స్ చేసినట్టయితే చాలా వరకు స్త్రీకి బాగుంటుంది, పురుషునికి బాగుంటుంది. అంచేత ఎప్పుడైతే యోని లూజుగా ఉంది అన్నప్పుడు స్త్రీ హ్యావ్ టు టేక్ ది యాక్టివ్ పార్ట్ అనమాట. ఆమె ఏమంటే పురుషుల కింద, స్త్రీ పైకి వచ్చి చేయడం, అలా కూర్చుని చేయడం, రకరకాల రతిభంగులు ఉన్నాయి. రతిభంగులు చేసినట్టయితే దాంతో తప్పకుండా ఎంజాయ్ చేయవచ్చు. డాక్టర్ గారు ఇంకొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నా వయసు 28 సంవత్సరాలు. చాలా చిన్న వయసులోనే పెళ్ళయింది. 2 పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయింది. 2 ఏళ్ల క్రితం నేను మా ఆయన విడిపోయాము. అతను మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నాకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఎంతో చనువు పెరిగింది. నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అతనికి పిల్లలు కావాలి అంటున్నాడు. నేను ఆపరేషన్ చేయించుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఉందా? సలహా చెప్పండి అంటున్నారు. తప్పకుండా పెళ్లి చేసుకోవచ్చండి. తప్పకుండా పిల్లలు కూడా పుట్టే అవకాశం 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఆ చెవిటి ఆపరేషన్ చేస్తున్నారు, రీకెనలైజేషన్ అంటాం. ఆ కట్ చేస్తాం
కట్టేస్తే మళ్ళీ ఆ తీసి రెండు అంచుకి మనం గొట్టం విరిగిపోతే వెల్డింగ్ చేసి అంటించేసినట్లుగానే ఇక్కడ రెండు కలిపి ట్యూబ్స్ చేసి చేయొచ్చు అనమాట. అంచేత పిల్లలు కనొచ్చు. తప్పకుండా ఒకవేళ ట్యూబెక్టమీ రీకనలైజేషన్ చేసి పిల్లలు పుట్టకపోయినా IVF మెథడ్లోనూ లేదా వాళ్ళు పిల్లలు పుట్టేట్టు చేసుకోవచ్చు. పిల్లలు పుడతారు, వాళ్ళు కావాలంటే తప్పకుండా పిల్లలు పుడతారు. అంచేత ఏమాత్రం భయపడాల్సిన లేదు, నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నా భార్యకు 8 సంవత్సరాల నుండి థైరాయిడ్ సమస్య ఉంది. మందులు సక్రమంగా వాడదు. ఇటీవల ఆమెకు శృంగారం పట్ల ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. థైరాయిడ్ సమస్య ఉంటే శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుందా? ఆమెకు శృంగారం పట్ల ఆసక్తి పెరిగేదెలాగా? సలహా చెప్పండి అంటున్నారు. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే శృంగారం తగ్గుతుందండి. థైరాయిడ్ మగవాడైనా ఆడవాళ్ళైనా ఎవరికైనా సరే లిబిడో అంటాం, లిబిడో తగ్గుతుంది. అంటే కోరిక తగ్గుతుంది. కావాలని కోరిక ఉంటే ఆ కోరిక కామవాంఛ తగ్గుతుంది. అంచేత తప్పకుండా థైరాయిడ్ కరెక్ట్గా మందులు వాడాలి. డాక్టర్ చూపించి ఏంటి డిఫెక్ట్ ఎంత ఉంది అని చూసి దాని కరెక్ట్ మోతాదులో 25 mg లేకపోతే 50 or 100 అలా డోస్ ప్రకారంగా, అంటే థైరాయిడ్ డిఫిషియన్సీ ప్రకారంగా మనం వాడినట్లయితే ఖచ్చితంగా ఆడికి సెక్స్లో కోరిక ఉంది. ఒకవేళ పిల్లలు పడితే పిల్లలు కూడా కలుగుతారు. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు ఆరోగ్యం రకరకాలుగా డల్గా తయారవుతుంది. మనిషి సెక్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉండదు, డల్నెస్ వస్తుందండి. సెక్స్లో డల్నెస్ వస్తుంది, ఏం చేయాలనిపించదు, కోరిక ఉండదు. అలాగే ఆడవాళ్ళకి అన్నం విధులు ఉండదు, ఏం చేయాలనిపించదు. అంచేత థైరాయిడ్ సరిగ్గా చూపించి మందులు వాడాలి. ఇంకా డిఫిషియన్సీ ఉంటే దానికి కూడా మందులు వాడుకోవాలి. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఇలా ఉంది. డాక్టర్ గారు, నాకు 1 నెల రోజుల క్రితం పెళ్లయింది. మేము శృంగారంలో పాల్గొన్నప్పుడు నా అంగం పూర్తిగా ఇంటర్ కోర్స్ అవ్వడం లేదు. అలాగే శృంగారం ముగిస్తున్నాను. లైంగికంగా పాల్గొన్నప్పుడు వీర్యం బయటికి వస్తుంది. ఇలాగైతే మాకు పిల్లలు పుట్టరు కదా. నేను సంపూర్ణంగా ఇంటర్ కోర్స్ చేయాలంటే నేనేం చేయాలి? సలహా చెప్పండి అంటున్నారు. పురుషాంగం పూర్తిగా యోనిలో ప్రవేశించట్లేదంటే కావాల్సిన స్ట్రాంగ్ అవ్వట్లేదు అన్నమాట, గట్టి పట్టలేదు అన్నమాట. గట్టి పట్టలేదంటే ఆయనకి ఎక్కడో లోపల చిన్న డౌట్ ఉంది. మనిషికి ఎప్పుడైనా సరే మనసులో అయిన డౌట్ ఉంటే అంగం పూర్తి స్ట్రాంగ్గా తయారవుతుంది. సమ్వేర్ ఈ గెటింగ్ సమ్ డౌట్, నాలో ఏదో నరాలు వీక్నెస్ ఉంది అని ఒక పనికిరాని ఒక అపోహ, నాకు నరాలు వీక్నెస్ ఉంది, నేను పనికిరాను, లేదా అంగం చిన్నది, లేదా నేను హస్తగతం చేస్తున్నాను అంటే నరాలు వీక్నెస్ వచ్చింది అని నేను వేస్ట్ పిలో అన్నమాట. ఎప్పుడైతే మన పాల్గొన్న ప్రతిసారి ఆ రకమైన ఆలోచన వచ్చాడు కల్లా వాళ్ళు సెక్యులర్ బలం ప్రతిసారి అంగం గట్టిపట్ల. మరి వీర్యం పడుతుంది కానీ వీర్యంతా బయటకు వచ్చేసారు. ఎప్పుడు రాదండి వీర్యం అంతా, ఏనాడు రాదు. అసలు వీర్యం బయటకు రాదు. ఎంత ఉంటుందండి వీర్యం? అసలు 2 to 3 ml ఉంటుంది ఎవరికైనా సరే జనరల్గా. అంటే 5 ml కూడా కొంత ఉంటుంది, 3 ml ఉంటుంది, 2 or 3 ml ఉంటుంది. 2 to 3 ml అంటే చిన్న చెంచా కంటే తక్కువ. వీర్యం పడ్డప్పుడు ఎంత ఎలా ఉంటుందండి? ఒక తేనెలాగా, లేదా నెయ్యి ఉంటుంది, పెరుగు నెయ్యి, ఆ పెరుగు నెయ్యిలాగా ఉంటుంది, జిడ్డుగా కొద్దిగా. 2 to 3 చిన్న చెంచా, చిన్న చెంచాలో తక్కువగా ఉంటుంది. అది ఎప్పుడైతే యోనిలో పడుతుందో ఆ వీర్యం పడగానే యోని గోడల్లోకి, యోని గోడలంతా లోపల ముడతలుగా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిపోతుంది. అది అంటుపోతుందండి. 2-3 ml ఎంత అంటుపోతుంది. ఇంక బయటకు వచ్చేది ఏంటండి? బయటకు వచ్చి అంతా తడితడిగా ఉందంటారు. అది కాకుండా వీర్యం యోనిలో పడ్డ తర్వాత అది కరగాలి, అది డైల్యూట్ అవ్వాలి, నీళ్ళలాగా మారాలి, లిక్విఫై అంటాం. ఆ లిక్విఫైడ్ అవ్వాలంటే కనీసం 15 to 30 minutes పడుతుంది. 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతుంది. వీళ్ళు చూసేది ఎప్పుడు అయిపోగానే చూస్తారు. అయిపోగానే చూసేది ఏంటంటే వీర్యం కాదు. ఆ ఎప్పుడైతే సెక్స్లో పాల్గొంటారో, సెక్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళ స్పందన కలిగి యోనిలో ద్రవాలు ఎక్కువ స్రవిస్తాయి. మగవాడికి సెక్స్లో పాల్గొనడు వీర్యం ఎలా బయటకు వస్తుందో, ఆడవాళ్ళలో ఎప్పుడు ఉండే ద్రవాలే మరింత ఎక్కువ స్రవించి బయటకు వస్తాయి. అవి బయటకు వచ్చి ఇదంతా తడితడిగా అనిపిస్తుంది. దాని ఏమనుకుంటారంటే వీర్యం అంతా బయటకు వచ్చేసింది అంటారు. ఎప్పుడు రాదు అసలు. అది వచ్చేది వీర్యం కాదు, వీర్యం ఎప్పుడు లోపడే ఉంటుంది, బయట రాదు అసలు. వీరి కణాల ఎఫినిటీ ఏంటంటే ట్రావెల్ టువర్డ్స్ యువర్ సర్విక్స్. ఇదంతా కేవలం అపోహ మాత్రమే.
దాంట్లో వీర్యకణాలు వెళ్ళి తప్పకుండా పెగ్గించి వీర్యకణాలు వీర్యంలో ఉండాల్సినంత సఫిషియంట్ సంఖ్య ఉన్నట్లయితే అది తప్పకుండా సర్వీక్స్ ద్వారా ఇటోసి పెడతాయి. తర్వాత స్త్రీలు అన్నం విడుదలైతే తప్పకుండా గర్భం వస్తుంది. అంటే గర్భం రావడానికి ఇదే మాత్రం వీర్యం బయటకు వచ్చేస్తున్నా సరే వీళ్ళెవ్వ ఏం అవరోధం కాదు. అంచేత ఆ భయం అవసరం లేదు. చక్కగా హాయిగా ఆనందంగా వారి సెక్స్లో పాల్గొనవచ్చు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగిక పరమైన సందేహాలు గాని సంతానలేమి సమస్యలు గాని ఏమన్నా ఉంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపొచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.